హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాకర్ స్టడీ సర్కిల్. దిస్ ఈజ్ సుధాకర్. ఈరోజు మనం ఇండియా మ్యాప్ సిరీస్లో 10th సిరీస్లోకి వచ్చాం. 10th మ్యాప్లోకి వచ్చాం. ఇదే మనకి ఫైనల్ మ్యాప్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మనం ఇండియా మ్యాప్కి సంబంధించి 9 మ్యాప్లు 9 వీడియోలు చెప్పుకున్నాం. ఇది 10వది. దీంతో మీరు ఇండియా మ్యాప్ సంపూర్ణంగా నేర్చుకున్నట్టే పిల్లలు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మిగిలిన 9 వీడియోలు కూడా మళ్ళీ చూడండి. ఇలా చూసి ఆ తర్వాత మీరు ఎల్లుండి జరిగేటువంటి మన ప్రాక్టికల్ ఎగ్జామ్లో మీరు 8 మార్కులకి 8 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మ్యాప్ 10 గురించి స్టార్ట్ చేస్తున్నాను పిల్లలు. ఫస్ట్ వన్ చూడండి. ద నార్థరన్ మోస్ట్ లాటిట్యూడ్ ఇన్ డిగ్రీస్ అండ్ ద సదరన్ మోస్ట్ లాటిట్యూడ్ ఆఫ్ ద మెయిన్ల్యాండ్ ఇన్ డిగ్రీస్. అంటే జాగ్రత్తగా చూడండి, భారతదేశం ఏ లాటిట్యూడ్ల మధ్య ఉందంటే 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషముల ఉత్తర అక్షాంశములు అంటే నార్థరన్ లాటిట్యూడ్ మధ్య ఉంది పిల్లలు. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ద మోస్ట్ నార్థరన్ లాటిట్యూడ్ అంటే భారతదేశానికి ఉత్తరాన చిట్ట చివర ఉన్నటువంటి అక్షాంశం ఏది, లాటిట్యూడ్ ఏదంటే 37 డిగ్రీల 6 నిమిషములు. రెండో ప్రశ్న భారతదేశానికి దక్షిణాన చిట్ట చివరి ఉన్నటువంటి అక్షాంశం ఏది లేదా లాటిట్యూడ్ ఏదంటే 8 డిగ్రీల 4 నిమిషములు. ఇప్పుడు భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉందంటే 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషముల ఉత్తర అక్షాంశాల మధ్య అంటే నార్థరన్ లాటిట్యూడ్ మధ్య ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు థర్డ్ వన్ ద ఈస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ ఇన్ డిగ్రీస్ అంటే భారతదేశానికి తూర్పున చిట్ట చివరి ఉన్నటువంటి లాంగిట్యూడ్ లేదా రేఖాంశం ఏది అని అడుగుతున్నాడు పిల్లలు. ఇది 97 డిగ్రీల 25 నిమిషముల రేఖాంశము లేదా లాంగిట్యూడ్గా చెప్పవచ్చు. ఇప్పుడు ఫోర్త్ వన్ ద వెస్టర్న్ మోస్ట్ లాంగిట్యూడ్ ఇన్ డిగ్రీస్ అంటే భారతదేశానికి పశ్చిమాన చిట్ట చివరి ఉన్నటువంటి రేఖాంశము లేదా లాంగిట్యూడ్ ఏదని అడుగుతున్నాడు. ఇది 68 డిగ్రీల 7 నిమిషముల రేఖాంశము లేదా లాంగిట్యూడ్ అంటే భారతదేశం 68 degrees 7 minutes to 97 degrees 25 minutes లాంగిట్యూడ్స్ మధ్య ఉందని విస్తరించి ఉందని భారతదేశం చెప్పవచ్చు. ఇప్పుడు ఫిఫ్త్ వన్ K2 పీక్. ఈ K2 పీక్ అనేది జమ్మూ కాశ్మీర్ స్టేట్లో ఉంది. ఈ జమ్మూ కాశ్మీర్ స్టేట్లో ఉన్నటువంటి K2 హిమాలయన్ రేంజెస్లో కారకోరం పర్వత శ్రేణిలో ఉంది. అందుకే దీని పేరులో K అనే అక్షరం వచ్చింది. అట్లాగే మరి 2 అని ఎందుకు వచ్చిందంటే ఇది ప్రపంచంలోనే 2వ అత్యంత ఎత్తైన శిఖరం, అందుకే 2 అనే పేరు వచ్చింది. అందుకే దీని పేరు K2. ఇది జమ్మూ కాశ్మీర్లో హిమాలయ పర్వత శ్రేణిలో కారకోరం పర్వత శ్రేణిలో ఉంది. ఈ విధంగా ఈ ప్లేస్లో మనం K2 శిఖరాన్ని K2 పీక్ని మనం ఐడెంటిఫై చేసి పిల్లలు ఈ K2 పీక్ అనే దాన్ని హిమాలయ రాణి అంటారు. ఎందుకంటే ఇది 2వ ఎత్తైంది. మరి ఫస్ట్ ఎత్తైంది ఏదంటే మనం నేపాల్లో ఉన్నటువంటి ఎవరెస్ట్ ఫస్ట్ ఎత్తైందిగా చెప్పవచ్చు. ఈ నేపాల్లో ఉన్నటువంటి ఈ ఎవరెస్ట్ పీక్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైంది. అందుకే దీన్ని హిమాలయాల రాజుగా పిలిస్తే ఈ K2ని హిమాలయాల రాణిగా పిలుస్తారు, క్వీన్ ఆఫ్ హిమాలయాస్గా పిలుస్తారనమాట. ఇప్పుడు సిక్స్త్ వన్ కాంచనజంగా. ఈ కాంచనజంగా అనేది భారతదేశంలోని 2వ అత్యంత ఎత్తైన శిఖరం. మరి ఫస్ట్ది ఏదంటే ఈ K2. భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదంటే K2. మరి 2వ అత్యంత ఎత్తైన శిఖరం ఏదంటే కాంచనజంగా. ఈ కాంచనజంగా అనేది భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి సిక్కిం స్టేట్లో ఉంది పిల్లలు. ఈ సిక్కిం స్టేట్లో ఉన్నటువంటి కాంచనజంగా భారతదేశంలోనే 2వ అత్యంత ఎత్తైన శిఖరంగా చెప్పవచ్చు. ఇప్పుడు అనైముడి, దొడబెట్ట ఈ రెండు కూడా సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలోనే ఈ 2 ఎత్తైన శిఖరాలుగా పీక్స్గా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ అనైముడి అనామలై కొండల్లో ఉంది. అనామలై హిల్స్ అనేవి వెస్ట్రన్ ఘాట్స్లో భాగంగా చెప్పవచ్చు. అంటే ఈ అనైముడి శిఖరం వెస్ట్రన్ ఘాట్స్లో అంటే పశ్చిమ కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరంగా చెప్పవచ్చు. అలాగే సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన పీక్ లేదా శిఖరంగా అనైముడిని చెప్పవచ్చు. ఇది అనామలై హిల్స్లో ఉందని చెప్పవచ్చు పిల్లలు. ఇప్పుడు నెక్స్ట్ వన్ దొడబెట్ట. ఈ దొడబెట్ట అనేది దక్షిణ భారతదేశంలో 2వ అత్యంత ఎత్తైన శిఖరం. ఇది నీలగిరి హిల్స్లో ఉంది పిల్లలు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ నీలగిరి హిల్స్ ఉన్న ప్లేస్లో ఈ దొడబెట్టాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. దానికి దక్షిణంగా అనామలై హిల్స్లో అనైముడిని మనం ఐడెంటిఫై చేయొచ్చు. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం అనైముడి అయితే 2వ అత్యంత ఎత్తైన శిఖరం దొడబెట్టగా మనం చెప్పవచ్చు పిల్లలు.
తరువాత దొడబెట్ట అయిపోయిన తర్వాత మాల్వా ప్లాట్యూ, బుందేల్ఖండ్ ప్లాట్యూ, భాగేల్ఖండ్ ప్లాట్యూ, చోటానాగపూర్ ప్లాట్యూ. అంటే మొత్తం 4 ప్లాట్యూస్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఈ 4 కూడా నార్త్ ఇండియాలో ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, ఈ మధ్యప్రదేశ్లో మాల్వా ప్లాట్యూ, తర్వాత ఇక్కడ ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్లో బుందేల్ఖండ్, దాని పక్కనే భాగేల్ఖండ్, దాని పక్కనే చోటానాగపూర్ ప్లాట్యూ. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి పిల్లలు. మళ్ళీ చెప్తున్నాను, మధ్యప్రదేశ్లో ఇండియాకి మధ్యలో మాల్వా ప్లాట్యూ ఐడెంటిఫై చేయాలి. ఆ తరువాత ధోని జన్మించినటువంటి స్టేట్ అయినటువంటి జార్ఖండ్లో ఈ చోటానాగపూర్ ప్లాట్యూని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ చోటానాగపూర్ ప్లాట్యూకి ఈ మాల్వా ప్లాట్యూకి మధ్యలో 2 ప్లాట్యూస్ ఉన్నాయి. ఒకటి బుందేల్ఖండ్, 2 భాగేల్ఖండ్. ఈ 4 ప్లాట్యూస్ కూడా నార్థరన్ హైలాండ్స్లో భాగంగా మనం చెప్పవచ్చు. ఈ 4 కూడా గుర్తించారు కదా పిల్లలు. ఇప్పుడు తరువాత ఉత్కల్ కోస్ట్, సర్కార్ కోస్ట్, కోరమండల్ కోస్ట్. జాగ్రత్తగా చూడండి పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ పేరు ఒడిస్సా. ఈ ఒడిస్సా స్టేట్ యొక్క కోస్టల్ ఏరియా పేరు ఉత్కల్ కోస్ట్. జాగ్రత్తగా చూడండి పిల్లలు, ఇక్కడున్న స్టేట్ పేరు ఒడిస్సా. ఈ ఒడిస్సా స్టేట్ యొక్క కోస్టల్ ఏరియాని ఉత్కల్ కోస్ట్గా పిలుస్తారు. ఆ తర్వాత దీని కింద ఉన్నటువంటి మన స్టేట్ పేరు ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ ఏరియాని సర్కార్ కోస్ట్ అంటారు పిల్లలు. జాగ్రత్తగా చూడండి, సర్కార్ కోస్ట్. తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి దిగువన దక్షిణాన సౌత్ వైపున ఉన్నటువంటి రాష్ట్రం పేరు తమిళనాడు. ఈ తమిళనాడు రాష్ట్రం యొక్క కోస్టల్ ఏరియాని కోరమండల్ కోస్ట్ అంటారు పిల్లలు. జాగ్రత్తగా చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఉత్కల్ కోస్ట్ అంటే ఒడిశా కోస్టల్ ఏరియా, సర్కార్ కోస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా, కోరమండల్ కోస్ట్ అంటే మన రాష్ట్రానికి దక్షిణంగా ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం యొక్క కోస్టల్ ఏరియా అన్నమాట, కోరమండల్ కోస్ట్. తరువాత పిల్లలు కోరమండల్ కోస్ట్ అయిపోయిన తర్వాత కొంకణ్ కోస్ట్, కెనరా కోస్ట్, మలబార్ కోస్ట్. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న 3 అంటే ఉత్కళ్ళు, సర్కారు, కోరమండల్ భారతదేశ తూర్పు తీరం అంటే ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి తూర్పు తీరంలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క తీర ప్రాంతాల పేర్లు ఇవి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కొంకణ్ కోస్టు, కెనరా కోస్టు, మలబార్ కోస్టు, ఈ 3 కూడా వెస్ట్రన్ కోస్ట్, ఇండియన్ వెస్ట్రన్ కోస్టుకు ఉన్నటువంటి పేర్లుగా చెప్పవచ్చు. భారత పశ్చిమ తీరంలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క తీర ప్రాంతాల పేర్లు. ఇప్పుడు ఫస్ట్ వన్ కొంకణ్ కోస్ట్. ఈ కొంకణ్ కోస్ట్ అనేది 2 రాష్ట్రాలకు ఈ పేరుతో పిలుస్తారు. అంటే అవి ఏంటంటే, ఒకటి మహారాష్ట్ర, 2 ఇక్కడ ఉన్నటువంటి గోవా. ఈ మహారాష్ట్ర, గోవాల యొక్క రెండిటి తీర ప్రాంతాన్ని కొంకణ్ కోస్ట్గా పిలుస్తారు పిల్లలు. జాగ్రత్తగా గుర్తించడం మళ్ళీ చెప్తున్నాను. మహారాష్ట్ర, గోవా ఈ 2 రాష్ట్రాల యొక్క తీర ప్రాంతం పేరే కొంకణ్ కోస్ట్. తర్వాత కెనరా కోస్ట్. ఈ కెనరా కోస్ట్ అనేది ఈ మహారాష్ట్ర, గోవాలకి దక్షిణం వైపు ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం యొక్క తీర ప్రాంతం పేరు, కోస్టల్ ఏరియా నేమ్ అనమాట. అంటే కెనరా కోస్ట్. ఆ తరువాత ఇక్కడ ఉన్నటువంటి కేరళ రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని కోస్టల్ ఏరియాని మలబార్ కోస్ట్ అంటారు పిల్లలు. జాగ్రత్తగా గుర్తించండి, ఇదంతా కూడా వెస్ట్ కోస్టే, ఇండియన్ వెస్ట్ కోస్టే. కానీ ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు పిల్లలు. మళ్ళీ చెప్తున్నాను, మహారాష్ట్ర, గోవాలు కొంకణ్ కోస్ట్, కర్ణాటక కెనరా కోస్ట్, ఇక్కడ ఉన్నటువంటి కేరళ మలబార్ కోస్ట్. ఈ విధంగా మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో తీర ప్రాంతాన్ని ఒక్కో పేరుతో పిలుస్తారు పిల్లలు. అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నికోబార్ ఐలాండ్స్. ఈ నికోబార్ ఐలాండ్స్ అనేవి మనకున్నటువంటి భారతదేశానికి తూర్పు వైపు ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గ్రూపులో సౌత్ సైడ్ ఉన్నటువంటి గ్రూప్ పేరు నికోబార్ ఐలాండ్స్ పిల్లలు. ఈ ఐలాండ్స్ని నికోబార్ ఐలాండ్స్ అంటారు. తరువాత ఉన్నటువంటిది ఏంటంటే 20th చిల్కా లేక్. ఈ చిల్కా లేక్ అనేది ఒడిస్సా స్టేట్లో ఉంది పిల్లలు. ఇది ఒడిస్సా స్టేట్. ఈ ఒడిస్సా స్టేట్లో ఉన్నటువంటి లేక్ సరస్సుని చిల్కా లేక్ అంటారు. ఈ చిల్కా లేక్ అనేది మహానది, గోదావరి రివర్ల మధ్యలో ఉంది పిల్లలు. ఒడిస్సాలో ఉన్నటువంటి మహానది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరి రివర్ల మధ్యలో ఉన్నటువంటి లేక్ ఏదంటే చిల్కా లేక్గా చెప్పవచ్చు. ఈ చిల్కా లేక్ మళ్ళీ చెప్తున్నాను, ఒడిస్సా స్టేట్లో ఉంది, అంటే ఉత్కళ తీరంలో ఉంది పిల్లలు. తర్వాత జాతీయ చూడండి, డెహ్రాడూన్, ముస్సోరీ, రాణిఖేట్, నైనిటాల్ ఈ 4 కూడా ఒకే స్టేట్లో ఉన్నాయి పిల్లలు. ఈ డెహ్రాడూన్ అనేది ఉత్తరాఖండ్ స్టేట్ యొక్క క్యాపిటల్ పిల్లలు. జాతీయ చూడండి, ఇది జమ్మూ కాశ్మీర్, దీని కింద హిమాచల్ ప్రదేశ్, దీని కింద ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్ స్టేట్ యొక్క క్యాపిటల్ పేరే డెహ్రాడూన్. ఈ డెహ్రాడూన్ అనేది మళ్ళీ చెప్తున్నాను, ఉత్తరాఖండ్ స్టేట్ యొక్క క్యాపిటల్. ఈ ఉత్తరాఖండ్లోనే మనం మరో 3 ప్రాంతాలను ఐడెంటిఫై చేస్తున్నాం. ఒకటి ముస్సోరీ, 2 రాణిఖేట్,
3 నైనిటాల్. ఈ 3 కూడా హిల్ స్టేషన్స్ పిల్లలు. మళ్ళీ చెప్తున్నాను, ముస్సోరి, రాణిఖేట్, నైనిటాల్ ఈ 3 హిల్ స్టేషన్స్ కూడా ఎక్కడున్నాయంటే ఉత్తరాఖండ్ స్టేట్లో ఐడెంటిఫై చేయాలి పిల్లలు. మళ్ళీ చెప్తున్నాను, డెహ్రాడూన్ అనే ఉత్తరాఖండ్ స్టేట్ యొక్క క్యాపిటల్, అలాగే ముస్సోరి, రాణిఖేట్, నైనిటాల్ అనేవి హిల్ స్టేషన్స్ నేమ్స్. ఈ 3 కూడా ఉత్తరాఖండ్ స్టేట్లో మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత నంగా పర్బత్. ఈ నంగా పర్బత్ కూడా ఇండియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద పీక్. ఇది జమ్మూ కాశ్మీర్ స్టేట్లో మనం ఐడెంటిఫై చేయాలి. ఈ ప్లేస్లో నంగా పర్బత్ అనేది ఉంది. తర్వాత డక్కన్ ప్లాట్యూ. ఈ డక్కన్ ప్లాట్యూ అనేది సౌత్ ఇండియాలో ఈ విధంగా గీత గీసి మనం త్రిభుజాకారంలో ట్రయాంగిల్లో ఉంటుంది. ఈ ట్రయాంగిల్ షేప్లో మనం గీత గీసి డక్కన్ ప్లాట్యూని మనం ఐడెంటిఫై చేయాలి పిల్లలు. ఇప్పటి వరకు మనం ఇండియన్ మ్యాప్లో అనేక విషయాలు మనం ఇప్పటి వరకు 10 సిరీస్లో చెప్పుకుంటున్నాం పిల్లలు. ఈ ఇండియా మ్యాప్ అనేది మీకు పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్టూడెంట్స్ ఈ వీడియోతో పాటు అంతకుముందు చేసినటువంటి 9 వీడియోలను కూడా చూసి మీరు ఆ తర్వాత ఎంటీ మ్యాప్లో ప్రాక్టీస్ చేయండి పిల్లలు. మీరు ఎగ్జామ్లో 8 మార్కులకి 8 మార్కులు రావడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉందని చెప్పవచ్చు. అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు.